రెండేళ్ల కాపురం తర్వాత ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కార్లో లుకలుకలు బయటపడ్డాయి. తెలుగుదేశం జనసేన ఎమ్మెల్యేలు పరస్పరం మాట్లాడుకోవటం, నిందించుకోవటం, విమర్శించుకోవటం, అభియోగాలు మోపుకోవటం ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అలాగే దామచర్ల జనార్దన్ గారి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం చూస్తుంటే ఇదేదో ఇప్పట్లో ఆరేలా లేదు. ఎందుకంటే సూటిపోటి మాటలు అండ్ నేరుగా అభియోగాలు. వైసీపీ కోసం పనిచేస్తున్నారు బాలినేని అంటే దామచర్ల భూ కబ్జాలకు పాల్పడ్డారని చెప్పేసి ఈయన బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వస్తున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు మరి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన అవకాశం ఉన్నప్పుడల్లా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు, కన్నెర కూడా చేస్తున్నారు. కానీ వీళ్ళెవరు మాట ఏంట్లా. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా హుటాహుటిన వాళ్ళని పిలిపించి, వాళ్ళ నాయకత్వాన్ని పిలిపించి మాట్లాడి ఇట్లాంటి పంచాయతీలు ఏం లేకుండా చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి అనే మరో అరాచక వ్యక్తిని మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి రాకుండా చూడాలంటే ఈ చిన్న చిన్న అభిప్రాయ భేదాలని పక్కన పెట్టుకోవాలని చెప్పేసి పాపం ఆయన చెప్పాల్సిన స్థాయిలో, సముదాయించాల్సిన స్థాయిలో, బుజ్జగించాల్సిన స్థాయిలో అన్నీ చేస్తూనే వస్తున్నారు. బట్ ఎందుకని వీళ్ళు వింటలేదు ఎమ్మెల్యేలు? అంటే స్థానికంగా ఉండే విభేదాల కారణమా? ఇతరతర అంశాలు ఏమన్నా తెర మీదకి వస్తున్నాయా? వైసీపీ ఏమన్నా కుట్రలకి తెరలేపుతోందా? ఈ అంశాలంటికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు మేడా విజయశేఖర్ రెడ్డి గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే విజయశేఖర్ రెడ్డి గారు. అండ్ కొండా రాజీవ్ గాంధీ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్తే రాజీవ్ గాంధీ గారు. మస్తాన్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్. టు స్టార్ట్ విత్, మనం మాట్లాడే ముందు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి చూసి డిబేట్లో కలిగి ఉన్నారు. మేము మా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేనంటే నమ్మరని మా అబ్బాయి మీద ఎన్ని రకాలుగా బుద్ధి చెల్లారు, ఎన్ని రకాలుగా మనుషులు పెట్టి చేశారు. ఏమి ఇప్పుడు చూపించు, ఏం చేశాడో పలాని చూపించు. నువ్వు అధికారంలో ఉన్నావు, పలాని చూపించు. నువ్వు కబ్జా చేసినవి ఎక్కడ ఏం చేసినవి మొత్తం నేను చూపిస్తా. మా అబ్బాయి ఏం చేశాడో చూపించు. నేను ప్రజలు కూడా అడుగుతున్నా, మీరు నమ్మారు అతను మాటలు, అతను కావాలని మా మాటలు చెప్పి నమ్మారు. మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు. మా ఆస్తులు బాగొట్టుకున్నాం. చూపించండి. నా ఎలక్షన్, నేను రాజకీయ రాకముందు నా ఆస్తి ఏముందో ఇప్పుడు ఏముందో ఒకసారి మొత్తం గవర్నమెంట్ ఉంది కదా, బాబు గారి చేత మనిషి ఎంక్వైరీ పెట్టించండి. నేనేం చేశానో ఆయన ఏం చేశాడో మొత్తం తేల్చండి. దేనికైనా సిద్ధం. నేను ఒకటి చెప్తున్నా, జనార్దన్ నిన్ను చూసి భయపడేవాడు ఎవరు లేడు. నువ్వేదో కేసులు పెట్టించిన నేను చేయడం, నువ్వేం చేసాను చేసుకో. నేను ప్రజల తరపున నిలబడతా, ఇక్కడ దేనికైనా ఉంటా, చూసుకుందాం. దేనికైనా సిద్ధమే. జనసేన కూటమి ఉంది. 150 ఫెయిర్ ప్రైస్ షాపులు ఉంటే ఒక షాపు ఇస్తావు జనసేనకి. ఒక షాపు అంటే నీకు వాళ్ళు అణిగిమని ఓట్లు వేసేదానికే నా జనసేన, వేరే దానికి పనికిరాదా? ఒక్క షాప్ ఇస్తావు. ఏం చేసావు చెప్పు జనసేనకి? నాకు మళ్ళీ నేను కొత్తగా వచ్చాను, పాత వాళ్ళకి సాయం చేయాలి కదా. ఎవరు ఒక నటం పెట్టుకొని రాజకీయం చేస్తున్నావు తప్పితే జనసేనకి ఏం చేసావు? ఇక్కడ కాదు, జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది జనసేన వాళ్ళు, చాలా కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా అన్యాయం, వాళ్ళు ఓట్లు వేసి అన్యాయం పెట్టారు. వాళ్ళందరూ కూడా నేను అండగా ఉంటా. నేను ప్రతి కాన్స్టిట్యున్సీకి జరిగేటటువంటి ప్రతి విషయం నేను ఓపెన్ అవుతా. నేను ఊరుకోను. ఎందుకంటే దానికి ఓర్పు నశించింది. ఓర్పు అనేది కొంతకాలమే ఉంటుంది. ఓర్పు నశించింది అని ఖచ్చితంగా కూడా నేను జనసేన కార్యకర్తల కోసం, నేను ప్రజల కోసం. ఓకే మేడం విజయశేఖర్ రెడ్డి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఓర్పు నశించింది. సరే, నేనంటే ఇవాళ నిన్నో వచ్చాను, నా సంగతి వదిలేయండి. ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళకి 150 ఫెయిర్ ప్రైస్ షాపులు ఉంటే ఒక్కటి ఇస్తారా జనసేనకని? ఆయనకి అర్థం కావట్లేదు. ఆల్రెడీ 80-15-5 ఒప్పందం అయిపోయిన తర్వాత ఆయన ఇంకా వచ్చి, అంటే అది బహుశా చదువు ఉండడు లేకపోతే ఈయన ఉండడేమో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అయిపోయిన తర్వాత ఇంకా ఆయన ఒకటి ఇస్తారంటే ఒకటిన్నా ఇచ్చినందుకు సంతోషించాలి కదా అని కదా మీరు చెప్పాల్సింది. దానికి గొడవ ఎందుకు సార్? సార్ అందరికి కూడా నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అట్లాగే ప్రేక్షకులు కూడా. సార్, ఈ ఒంగోలు ఎపిసోడ్ ఏదైతే నడుస్తుందో ఇది ఇప్పుడు మొట్టమొదటిసారిగా జరగట్లేదు. ఇంతకుముందు కూడా ఒకసారి ఈ సిరీస్ ఆఫ్ ప్రెస్ కావచ్చు, లేదంటే వీళ్ళిద్దరి మధ్య కొంత పొరపచ్చాలు కావచ్చు. ఎందుకంటే సార్ వీళ్ళు గత కొంతకాలంగా ఇద్దరు ఫైట్ చేస్తున్నారు. ఒక ఆయన వైసీపీలో, ఒక ఆయన టీడీపీలో.
గత కొన్ని నాకు తెలిసి 2 దశాబ్దాలుగా వీళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నారు. సార్ నేను అడుగుతున్నా, అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని జనసేనలోకి తీసుకున్న తర్వాత ఆయనకు ఒక బృహత్తరమైన బాధ్యత అప్పగించారు పవన్ కళ్యాణ్ గారు. అయ్యా మీరు 6 ఈ గ్రేటర్ రాయలసీమ జిల్లాలు ఉన్నాయో ఈ జిల్లాలన్నీ పర్యటించండి, జనసేనను నిర్మాణాత్మకమైన ఒక పార్టీగా తీర్చిదిద్దండి సార్. పూర్తిగా అక్కడ సభ్యత్వాలు కావచ్చు, లేదంటే నాయకులు చేర్చుకోవడం కావచ్చు, లేదంటే ఉన్న నాయకుల్ని అద్భుతంగా తీర్చిదిద్దడం కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఒక అద్భుతమైన బాధ్యత అప్పగించి సార్ జనసేనలో ఈ మధ్య కాలంలో చేరిన ఏ నాయకుడికి కూడా ఇవ్వనంత మర్యాద, ఆయనకు ఆ గౌరవం ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని 6 జిల్లాలకు ఇన్ఛార్జిగా పెట్టి తిరగమంటే మీరు పొద్దున లేస్తే ఒంగోలులో కూర్చొని దామోదర జనార్దన్ ఎలా చేశారు, దామోదర జనార్దన్ అలా చేశారని మాట్లాడడంలో ఔచిత్యం ఏంటో నాకైతే అర్థం కాదు సార్. నేను అంటే కొన్ని వాస్తవాలు మాట్లాడతా డిబేట్స్కి వచ్చిందే సార్, నేను ఒక తెలుగుదేశం వ్యక్తిగా మాట్లాడలేదు సార్. మీరు ఒకసారి ఆలోచించండి, న్యాయం ధర్మం మాట్లాడదాం. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో మినిస్టర్ అయింది ఎవరు సార్? ఎవరు మినిస్టర్ అయ్యారు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మినిస్టర్ కాలేదా? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సామ్రాజ్యాన్ని నడపలేదా? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఇష్టానుసారం ప్రవర్తించలేదా సార్? 2.5 సంవత్సరం మినిస్టర్ ఉన్న తర్వాత ఆయన్ను జగన్మోహన్ రెడ్డి గారు తీసేస్తే రకరకాల ఒత్తిళ్లు పెట్టి రకరకాల మాటలు మాట్లాడలేదా సార్? మీరు 5 సంవత్సరాలు పవన్ ఎంజాయ్ చేశారు, మీ ఇష్టానుసారం ప్రవర్తించారు, దామోదర జనార్దన్ గారి మీద కేసులు పెట్టారు, మీరు అన్ని రకాలుగా వారిని నాశనం చేయాలని ట్రై చేశారు. పాపం సార్, దామోదర జనార్దన్ గారిని పాపం అనాలి ఈ విషయంలో. మీ దగ్గర ఇబ్బందులు పడి మిమ్మల్ని మీ ద్వారా బాధలు పడి రాజకీయంగా అడగదొక్కపడి కేసులు పెట్టించుకొని ఈ రోజు మళ్ళా మీరు పక్కన బల్లెలాగా తయారై పక్కన వేసి ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తే ఏమనాలి సార్? సార్ నాకు చంద్రబాబు నాయుడు గారన్నా, లోకేష్ గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా నేను ఒకేలాగా మాట్లాడు. మీరు గమనించండి, ఏ డిబేట్కి వచ్చినా నేను ముగ్గురి విషయంలోనూ ఒకేలాగా మాట్లాడతా. నాకు 3 నాయకులే. నేను పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ డిబేట్ ద్వారా అప్పీల్ చేయాలనుకున్నా సార్. ఎట్లాగా సార్, నాకు తెలిసి నేనే 40-50 ఏళ్ల వ్యక్తి ఏం కాదు, యువకుడేం కాదు. యువత అంటే కనీసం ఆవేశం ఉంటుంది, ఆవేశంలో మాట్లాడని అనుకోవచ్చు. 70 సంవత్సరాల వయసు సార్. నేను అడుగుతున్నా, ఇంత వయసులో మీరు నిర్మాణాత్మకంగా వివరించాల్సి పోయి ఒక ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్ మిమ్మల్ని అదే పనిగా పవన్ కళ్యాణ్ గారు పార్టీలో తెచ్చుకుంటే మీరు పొద్దున్న వేస్తే ఈ రకమైన పరిస్థితులు తీసేస్తే ఏం మాట్లాడాలి సార్? ఎవరైనా ఏం మాట్లాడతారు సార్? నిజంగా సార్ దామోదర జనార్దన్ గారు ఎంత బాధపడుతుంటారో అందరూ కూడా ఊహించలే ఈ విషయంలో. అసలు సార్ ఆయన ఎన్నో ఇబ్బందులు పడి రకరకాల మీతో ఫైట్ చేసి మీ మీద గెలిస్తే మళ్ళా మీరు జనసేనలోకి వచ్చి పొద్దున్న వేస్తే దామోదర జనార్దన్ గారిని విమర్శించడం ఏంటి సార్? నిజంగా ఆయన తప్పులు చేసింది దామోదర జనార్దన్ గారు, మీరు చర్య తీసుకోకూడదా? మీరు మినిస్టర్ గా లేరా? మీరు 5 ఏళ్ళు ఒంగోలు పరిపాలించలేదా? లేదంటే మీరు అధికార పార్టీలు లేరా? మరి మీకు సత్తా ఉంటే దామోదర జనార్దన్ గారి చర్య తీసుకోలేదు, ఎందుకు తీసుకోవాలా మీరు? నిజంగా ఆయన తప్పులు చేసింటే సార్, ఇంకో మాట మాట్లాడుతున్నా, నిజంగా ఆయన తప్పులు ఇప్పుడు చేసింటే కూడా మీరు బయట పెట్టండి. ఎందుకని మీరు ఊరికే ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడతారు? ఏం తప్పులు చేశాడు సార్? ఒక్కటి ఎక్కడ కూడా సార్ నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఎప్పటికప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి ఎమ్మెల్యే మీద సర్వే రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఎక్కడెక్కడ ఎవరైనా చిన్న తప్పులు చేసినా లేదంటే వారి పనితీరు బాగాలేకపోయినా పిలిచి మరీ మందలిస్తున్నారు. చాలా అద్భుతమైన పరిపాలన నడుస్తుంది ఈ 2 సంవత్సరాల్లో. మీరేదో మీరు మాత్రమే కనుక్కున్నట్టు, మీకు మాత్రమే తెలిసిన కొన్ని నిజాలున్నట్టు, మీకు మాత్రమే కొన్ని సీక్రెట్లు తెలిసినట్టు ఈ రకంగా మీరు దుమ్మెత్తిపోయడంలో ఔచిత్యం ఏంటి సార్? దీనివల్ల లాభం కలిగి సార్, దీనివల్ల కూడా లాభం కలుగుతుందా? ఇప్పుడు నేను అదే అడుగుతున్నానండి. ఇప్పుడు విజయశేఖర రెడ్డి గారు నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు వాళ్ళిద్దరూ మరి బయటకు వచ్చి చొక్కాలు చేసుకొని మరీ మాట్లాడుతున్నప్పుడు కూటమికి పరుగు బాటలా పిలిచి మాట్లాడి